నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ఇరుముడి సినిమా పులివెందుల్లో చూసిన మొత్తం ప్రేక్షకులు అంతా కూడా కన్నీళ్ల పర్వం అనే అంశంపై విశ్లేషణ. నాకు అరే ఆ సినిమా బాగుంది అని చెప్పేసి ఇరుముడి హీరో రవితేజ బ్రహ్మాండంగా సినిమా తీశాడురా, మంచి సినిమా తీశాడురా, ఒకసారి వెళ్ళి చూసిరా అని బయట ఫ్రెండ్స్, ఆ తర్వాత నా ఇంటిలో ఉన్నటువంటి నా పెద్ద కుమార్తె ఈ సినిమా టికెట్ నా పెద్ద కుమార్తె బుక్ చేసి ఆ సినిమాకు పోయే విధంగా మా పెద్ద కుమార్తె ప్రోత్సహించింది. అదేదో చూద్దామని నేను మధ్యాహ్నం 2:45 నిన్న సుజాత థియేటర్లో ఆ ఇరుముడి సినిమా చూసేందుకు వెళ్ళా. ఆ ఇరుముడి సినిమా రవితేజ ఎంత చాకచక్యంగా, ఎంత రసవత్తరంగా తీశాడో అంతకన్నా భిన్నంగా చిన్న పాప కూడా భలే నటించింది. అటు తర్వాత ఆ సినిమాలో ఉన్నటువంటి మొత్తం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఆ చదువు అంశంలో భాగంగా, అటు తర్వాత హీరో రవితేజ సతీమణి పాత్ర పోషించినటువంటి హీరోయిన్ కావచ్చు, అందరూ కూడా బ్రహ్మాండంగా నటించారు. సినిమా ప్రారంభంలోనే కంటతడి పెట్టే విధంగా ఆ దృశ్యాలు, ఆ సన్నివేశాలు, ఆ డైలాగులు, తల్లికి తండ్రికి కూతురుకు ఉన్న ప్రేమ అభిమానాలు, కూతురు తండ్రి మీద ఉండే ప్రేమాభిమానం, తండ్రికి కూతురు మీద ఉండే ప్రేమాభిమానం ఎంచక్క రవితేజ తీశాడో ఆ దర్శకత్వం వహించిన ఆయనకు హ్యాట్సప్ అని చెప్పవచ్చు. ఇకపోతే సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా ముగింపు వరకు రసవత్తరమైన సన్నివేశాలు, కంట తడిపెట్టించే సన్నివేశాలు. ఆ ఇంటర్వెల్ తర్వాత ఆ సినిమా ఎంత అద్భుతంగా తీశారంటే అంత అద్భుతంగా తీశారు. ఆ సినిమా ఇంటర్వెల్ తర్వాత అటుపక్క నా సీటు ఉన్న అటుపక్క ఇటుపక్క ముందు వెనుక కంట తడి పెట్టని మహిళలు లేరు, కంట తడి పెట్టని పురుషులు లేరు, కంట తడి పెట్టని యువత కూడా లేదు. ఆ విధమైన కంట తడి పెట్టే సినిమా సన్నివేశం నా ఇప్పుడుండే పరిస్థితుల్లో బ్రహ్మాండమైన సినిమాగా నాకు అనిపించి నేను కూడా ఈ సినిమా మీద కొద్దిగా వీడియో చేస్తే బాగుంటుంది అని ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన చెందుతుంటారో, వాళ్ళ చదువు విషయం కానుంచి, పుట్టిన విషయం కానుంచి ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో తల్లిదండ్రులు, ఆ టెన్షన్ ఆ సినిమాలో చూపించారు. ప్రతిరోజు ఆడపిల్ల బయటికి వెళ్తే భయం భయం భయం, ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నమే హీరో రవితేజ సినిమా తీశాడు. ఆడపిల్లలకు నేర్పించాల్సింది నిజాన్ని తెలియజేయడం, ఆడపిల్లలకు నేర్పించాల్సింది ధైర్యాన్ని చెప్పడం, ఆడపిల్లలకు తెలియాల్సింది పోరాట పటిమ అనే సందేశాత్మక సినిమా ఇది అని చెప్పవచ్చు. ఇకపోతే ముఖ్యంగా దాదాపు సినిమాలు వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు దేశానికి సంబంధించిన, భక్తికి సంబంధించిన హీరో బాలకృష్ణ సినిమా కావచ్చు, అటు తర్వాత ముఖ్యంగా RRR సినిమా కావచ్చు, అటు తర్వాత హీరో మహేష్ రైతులకు స్పందన విషయంలో ఒక సినిమా, సాఫ్ట్వేర్ సినిమా, హీరో మహేష్ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఆ పల్లెకు వస్తాడు, ఆ సినిమా కావచ్చు, అటు తర్వాత కొన్ని రకాలైన చిరంజీవి సినిమాలు కావచ్చు, అటు తర్వాత వెంకటేష్ కామెడీ సినిమా సంక్రాంతి సినిమా
లాస్ట్ ఆ సినిమాలో ముగింపు ఏంటి అంటే ఉపాధ్యాయులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి అనే సంకేతం ఆ సంక్రాంతి సినిమా కామెడీతో పాటు ఉపాధ్యాయుల యొక్క గురువు బాధ్యత, గురు శిష్యుల యొక్క బాధ్యత చూపించడం ఆ సినిమా గొప్పతనం అని నేను అనుకుంటున్నా. ఈ విధమైన సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే కాలానుగుణంగా టెక్నాలజీ పెరుగుతుంది. ఎంత వేగంగా టెక్నాలజీ పెరుగుతుందో అంత వేగంగా యువత కూడా చెడిపోతుంది. యువత చెడిపోవడానికి ప్రధాన కారణం కొన్ని రకాలైన సినిమాలు కూడా ఉన్నాయి అని ఇటీవల మొన్న జరిగిన అసెంబ్లీలో కొలగపూడి శ్రీనివాసరావు ఓ ఎమ్మెల్యే ఆయన కూడా అసెంబ్లీలో లేవనెత్తాడు. యువత గంజాయికి, యువత చెడు మార్గాలకు వెళుతూ ఉంది. దీంతో పాటు సినిమాల ప్రభావం కూడా చాలా ఉంది. మంచి సినిమాలు తీసే ప్రయత్నంలో భాగంగా ముందుకు నడచాలి సినిమాలు కూడా అనే సందేశం అసెంబ్లీలో కొలగపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే, ఆయన అమరావతి కన్వీనర్, మాజీ కన్వీనర్, ఆయన కూడా అసెంబ్లీలో ఈ సినిమాలపై లేవనెత్తాడు. అంటే యువత సినిమాల మీద చాలా చాలా ప్రభావం ఉంటుంది. మంచి సినిమాలు తీస్తే యువత మంచి పయనం చేస్తారు, చెడు సినిమాలు తీస్తే యువత చెడు సినిమాల వైపు వెళ్తారు. అయితే ఇక్కడ ఇరుముడి సినిమాలో ఎంత ఆడపిల్లల విషయంలో ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే అంత భయం. ఆ భయమే ఆడపిల్లల యొక్క జీవితాలతో యువత మగవారు ఆడుకుంటూ ఉన్నారు. ధైర్యం నేర్పాలి, నిజాన్ని మాట్లాడేది నేర్పాలి, ఎదురు తిరిగేది నేర్పాలి అనే సంకేతం. తండ్రి ఏది చెబితే, కూతురు ఏది చెబితే అదే వేదం. ఆ కూతురు తండ్రి యొక్క సారాంశం నిజం, ధైర్యం అనే సందేశం ఈ సినిమాలో ఇచ్చినట్లు ఉంది. కాకపోతే వచ్చిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు సినిమా మొత్తం ఫుల్ అయ్యింది. పులివెందుల ప్రేక్షకులు అంతా కూడా ఆడ మగ యువత మొత్తం సినిమాలో సైతం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా ఎండింగ్ వరకు కంట తడి పెడుతూ ఉన్నారు. అందులో నేను ఒకని. సినిమా బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రేక్షకుని ముఖాన్ని నేను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వస్తున్న మనుషులను నేను కళ్ళారా సినిమా చూసి బయటికి వస్తున్న ప్రేక్షకులను చూసా. అబ్బా, ఇటువంటి సినిమా ప్రతి 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 ప్రేక్షకుని కంటతడి పెట్టించిన సినిమా ఇది అని. ఈ సినిమా నేను ప్రచారం కోసమో, రవితేజాన్ని పొగడడం కోసమో, అటు తర్వాత నిర్మాతకు ఎక్కువగా ఇంకా సినిమా చూస్తే డబ్బులు వస్తాయనో సంకేతం కోసమో నేను ఈ వీడియో చేయలేదు. ఇటువంటి సినిమాలు తీయాల్సిన అవసరం, ఆడపిల్లల్లో ధైర్యం కల్పించాల్సిన అవసరం, ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ధైర్యం కల్పాల్సిన అవసరం ఈ కాలంలో ఉంది అనేదే నా ఈ వీడియో తీయడానికి ప్రధాన సారాంశం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.